ఫోరెన్సిక్ ల్యాబ్ ఖాళీ బూడిదైంది. దాంట్లో ఉన్న మొత్తం ఫైళ్ళు కూడా దాదాపు మొత్తం బూడిదైన పరిస్థితే. దాంట్లో కీలకమైనటువంటి కేసులకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అది కాలిపోవడం ప్రమాదం కాదు, దీని వెనకాల కుట్రుందేమో అనే అనుమానాలు ఉన్నాయి మాకు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు క్రిషాంక్ ఉన్నారు. అసలు వాళ్ళకి ఎందుకు అట్లాంటి అనుమానాలు వస్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద ఆయనతోనే అడుగుదాం. క్రిషాంక్ గారు నమస్తే. నమస్కారం. దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది అనేది మీరు అంత షూర్గా ఖచ్చితంగా కుట్ర అని అంటున్నారు. అసలు ఎందుకు మీకు ఇట్లాంటి అనుమానం వస్తుంది అసలు దాని వెనకాల కుట్ర ఉందని? అంటే నంబర్ 1 ఒకటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, అందులో ఉన్న మొత్తం కూడా ఏదైతే యంత్రాంగం సడన్గా ఒకటేసారి తగలబడిపోవడము, ఆ తర్వాత దానికి కనీసం అంత కూడా సురక్షితంగా లేదా, అంత తీవ్రమైన కేసెస్ సంబంధించిన, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెందిన యొక్క ఆధారాలు అక్కడనే ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న కొన్ని కేసులు, ఒక 2 సంవత్సరాలు నడిపిస్తున్న కేసుల యొక్క ఆధారాలు కూడా అక్కడనే ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో కేసెస్ కూడా కేవలం ఇవి రెగ్యులర్గా మనకు వినికిడిలో ఉన్నాయి కాబట్టి, చర్చలో ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి కాబట్టి వీటి గురించే. కానీ ప్రతి ఒక్క కేసు యొక్క ఒకవేళ ల్యాబొరేటరీకి టెస్ట్ పంపించాలంటే అక్కడనే ఉంటాయి. దానికి కనీసం అంత రక్షణ కూడా లేదా అనేది ఆశ్చర్యం చేయడం. మరియు ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన తీరు చూసుకుంటే, మొదట డీసీపీ శిల్పవల్లి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏమని మాట్లాడినారు, వారు తీసుకున్న పేరు ఫస్ట్ ఏమో ఒక వార్డ్ బాయ్ అక్కడ ఒకరే ఉన్నారు అని వారే చెప్తారు, అసలు మిగతా ఎవరు లేరు అని వారే చెప్తారు. తర్వాత 3-4 ఉండే వారు ఎవాక్యువేట్ అయిపోయినారు ఇమీడియట్గా అని చెప్తారు. వారి దాంట్లోనే ఈ 2 కాంట్రడిక్షన్ ఉన్నాయి. వారి ప్రెస్ మీట్ చూసే మేము విన్నది. సో ఆ ప్రెస్ మీట్లో వారే ఒక్కరు ఉన్నారు అంటారు, వారే 3-4 ఉన్నారు అని అంటారు. అండ్ ఇంకొకటి పెద్ద అంతస్తుల బంగ్లా కూడా కాదు అది, 3 అంతస్తుల బంగ్లా. ఫస్ట్ ఫ్లోర్ ఒకటి బర్న్ అయింది, సెకండ్ ఫ్లోర్ ఒకటి తీవ్రంగా అయింది అని వారు చెప్తున్నారు. ఆ తర్వాత విక్రమ్ సింగ్ గారు వచ్చి వారు మీడియాతో మాట్లాడారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి, అంటే మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్సీలేమో అద్దంకి దయాకర్ గారు లాంటి వాళ్ళేమో అది ఫేక్ సర్క్యులరు, బీఆర్ఎస్ వాళ్ళే క్రియేట్ చేసిండ్రు అని అంటారు. కానీ రాష్ట్రం ఉన్న మీడియా మొత్తానికి ఒక ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది. డైరెక్టర్ TGFSL ఫోరెన్సిక్ వాళ్ళు రిలీజ్ చేశారు. వారు ఏమని చెప్పినారు, ఎలాంటి డ్యామేజ్ కాలేదు అనేసి అంటారు. వారు ఎంతసేపు ప్రాణ నష్టం జరగలేదు. ఒకవైపు మీరే అంటారు అందులో ఎవరు లేరు అని అంటారు, ఒకవైపు మీరే అధికారులు ఒకళ్ళు అంటారు, 3-4 ఉన్నారు అంటారు, ఇంకొకళ్ళు ప్రాణ నష్టం జరగలేదు అనేసి అంటారు. ఇక్కడ సమస్య అసలు చర్చ ప్రాణ నష్టం గురించి కాదు, ఏం డ్యామేజెస్ అయినాయి, ఏం ఎవిడెన్సెస్ పోయినాయి, ఏం కేసు రికార్డ్స్ పోయినాయి, అక్కడ ఏమున్నాయి అనే వాటి మీద చర్చ. దాని తర్వాత FIR బయటికి వచ్చింది. FIR బయటికి వచ్చినప్పుడు అందులో ఏదైతే అనాలిసిస్ రూమ్ కానివ్వండి, సర్వర్ రూమ్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబొరేటరీ కానివ్వండి, ఇట్లా అండ్ వాళ్ళ సంబంధించిన రీసెర్చ్ రూమ్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. ఈ 5 అంశాలు తగలబడిపోయినప్పుడు, పూర్తిగా డ్యామేజ్ అని FIRలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆ ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, దేన్ని మిస్గైడ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అంశం. ఇవాళ అనుమానాలకు ఇవాళ డెఫినెట్గా ప్రతిపక్షాలకు అనుమానాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంత డిఫెండ్ చేసుకుంటున్నది? సింపుల్గా ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి ఇవాళ పాక్షికంగా మేము అడిగేది ఏంటిది, నిష్పాక్షికంగా ఇవాళ ట్రాన్స్పరెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. అందులో రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా? ఇవాళ నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా, ఎందుకు నమ్మకం లేదు? అది రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లు ఉన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ గారికి సంబంధించిన కేసులే అందులో ఉన్నప్పుడు డెఫినెట్గా అనుమానాలు అనేటివి ఉంటాయి. సో వారు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని ఆశించలేము. ఇవాళ అందరికీ అందుకే అనుమానం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుంది కదా, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసుకు సంబంధించినవి కూడా అందులోనే ఉన్నాయి కదా, మరి వీళ్ళే చేసి ఉండొచ్చు కదా అనే అనుమానాలు కూడా అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు అంటున్నారు, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడినప్పుడు జనాలు నవ్వుతారు వాళ్ళ మీద. అంటే రాష్ట్ర ప్రభుత్వం రక్షణ హోంమంత్రి చాతగానోడు ఫెయిల్ అయిపోయింది అన్నట్టేనా? ఆ మాట మాట్లాడడానికి అల్లాటప్ప వాళ్ళ మాట్లాడేది వాళ్ళు. దే ఆర్ ఇన్ గవర్నమెంట్. ఎవరో నిజంగా బయట థర్డ్ పార్టీ ఆడియన్స్ చూసేటోళ్ళు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఒకటి, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్సీలు, రకరకాల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే చేసి ఉండొచ్చు అని మాట్లాడుతున్నారంటే ఇట్స్ అ జోక్.
గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు హోమ్ మినిస్టర్, హోంమంత్రి ఎవరండి ఈ రాష్ట్రానికి? రేవంత్ గారు. దాన్ని కాపాడాల్సింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉన్నది అది. ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం అని అంటే ఎవరిది? హోంమంత్రి వైఫల్యమే కదా. ఉట్టిగా ఏది పడితే అది ఆరోపణ వేసేస్తారా? అండ్ మజాక్ చేయొద్దు, ఇది సీరియస్గా ఇంత అంశం ఉన్నప్పుడు ఫారెన్సిక్ ల్యాబొరేటరీ మొత్తం తగలబడిపోతే, ఎఫ్ఎస్ఎల్ తగలబడిపోతే మీరు బీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు అని అంటే మరి చేతగానప్పుడు ప్రభుత్వం నుంచి దిగిపోండి. మరి ముఖ్యమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలి, దిగిపోవాలి. ఎందుకంటే అందులో ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఏ కేసెస్ ఉన్నాయో ఎవరికి తెలియదు, ఎవరితో లాలించి పడ్డారో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్నే మాట్లాడదాం. ఎందుకంటే మర్రి రాము గారు హిందూ జర్నలిస్ట్, వారు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రాశారు. ఏ ప్రెస్ నోటో రిలీజ్ చేసిన నోటో కాదు, వారంతట వారు రీసెర్చ్ చేసి వారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో సిట్కి సంబంధించిన అధికారులను కోట్ చేస్తూ ఏమని అన్నారు? ఎలాంటి సినీ పరిశ్రమ వాళ్ళై ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ చేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ హిందూకి దీనికి రాశారు. ఇది ఎందుకు చెప్తున్నాను మీకంటే, నిన్నగాక మొన్న కూడా మున్సిపల్ ఎన్నికల్లో సిగ్గు లజ్జ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ గారు మొగుడు పిల్లలది వింటారా, సినీ నటులది వింటారా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎవడు చెప్పిండు మీకు? సిట్టోళ్ళు మీకు చెప్పిర్రా? ఇవాళ అవన్నీ రేపు ఏం చెప్తారు? అవన్నీ తగలబడిపోయినాయి, ఆ ఫోన్ ట్యాపింగ్ అన్ని సినీ నటులది ఉండే కానీ అవన్నీ తగలబడిపోయినాయి అని చెప్తారా మీరు? నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టింది కూడా చాలా సీనియర్ అఫీషియల్ షికాగోయల్ గారు వచ్చి ఏం కేసులో ఉన్నాయో ఏమీ చెప్పలే, ఒకటే కేసు గురించి మాట్లాడారు, ఒకటే దాని గురించి మాట్లాడారు. అండ్ వాళ్ళు ఎంత పాపం ఎంత డిఫెండ్ చేసుకునే పరిస్థితి అంటే, ఓటుకు నోటు కేసు, ముద్దాయి అక్యూజ్డ్ 1, రేవంత్ గారు ఉన్నారు ఇందులో, దానికి సంబంధించిన కేసు అని చెప్పడానికి కూడా ఎందుకు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ గుర్తు చేసినట్టు అవుతుందనా? ఆ ఒక కేసు ఉండే, ఆ ఒక కేసుకి సంబంధించిన అవన్నీ ఉన్నాయి, ఆ ఒక కేసుకి సంబంధించిన ఈ కోర్టుకు పంపించినాం, ఆ ఒక కేసుకి సంబంధించిన ఏసీబీకి పంపించినాం, ఆ ఒక కేసు ఇన్ని, ఆ ఒక కేసు అని అంటున్నారు. కానీ ఓటుకు నోటులో రెడ్ హ్యాండెడ్గా నల్ల సంచితోని 50 లక్షల రూపాయలతోని ఒక ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నంలో, ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో ముద్దాయి రేవంత్ గారు దొరికిన కేసులో అని చెప్పడానికి వెనుక ముందు అవుతున్నారు. సో ఇవన్నీ అనుమానాలు వచ్చినప్పుడు, ఇప్పుడు అడ్డం పొడవు ఆరోపణలు ఏం లేనప్పుడు ఆరోపణలు వేసి రేవంత్ గారు మీకు గుర్తుంటే సెక్రటేరియట్ కింద గుప్త నిధులు ఉన్నాయి, దాన్ని కేసీఆర్ కేటీఆర్ గారు ఇద్దరే పోయి మొత్తం అన్ని ఎకరాలు ఉన్న సెక్రటేరియట్ని గడ్డపార తట్టాపారాలు పట్టుకొని తవ్వుకుంటూ రాత్రి తవ్వుకుంటూ అక్కడ ఉన్న వజ్ర వైడూర్యాలను అన్నిటినీ వాళ్ళిద్దరే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మోసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు అని ఇంత పెద్ద ఆరోపణ ఒకసారి కాదు 100 సార్లు ఇచ్చిండు. క్యాంప్ ఆఫీస్ లో కూడా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్స్ ఉన్నాయి, గోల్డ్ బాత్రూమ్ టబ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న నల్లాలు వాష్ బేసిన్లు కూడా బంగారంతోనే చేసిండ్రు. ఇవన్నీ మాట్లాడినప్పుడు జనాలు పాపం నమ్మించారు కూడా. జనాలు నిజంగా కూడా ఆలోచించలే, అరే 100 మంది పనులు చేస్తారు, కార్మికులు పని చేస్తారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరే సీక్రెట్గా పోయి ఎట్లా వజ్రాలు వైడూర్యాలు ఎట్లా తవ్వుకొని పోతారని ఎవరు రేవంత్ గారిని అడగలే. ఆయన చెప్పిన సొల్లు కబురు అంతా కూడా నమ్మే వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. అది నిజంగానే ప్రగతి భవన్లా బంగారం కమోడ్లు ఉన్నాయంట, అందులో నీళ్లు కూడా కమోడ్ని ఫ్లష్ చేసినప్పుడు కూడా బంగారమే పోతుందంట. సో అక్కడ హ్యాండ్ వాష్లు ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయంటే పాపం నమ్మిన పరిస్థితి. కానీ ఇవాళ చేస్తున్నది జోక్ కాదు, సీరియస్ ఆరోపణ. ఆ దాని మీద ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడిపోయినప్పుడు అందులో ఏ కేసు ఉన్నదో, దేనికి సంబంధించిన కేసెస్ ఉన్నాయో ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నది, ఇవాళ అద్దంకి దయాకర్ గారే ఒక డిబేట్లో గుర్తు చేశారు. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు విద్యుత్ కోతల గురించి మాట్లాడారు. అలాంటి సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఏమైందంటే అక్కడ ఉన్న అధికారులు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఈ పవర్ కట్స్, వాటర్ షార్టేజ్, పవర్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సెలవు ప్రకటిస్తున్నాం, హాస్టల్ వికెట్ చేసిపోండి అని. అయితే సీఎం గారు ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి అసలు పవర్ కట్స్ అనే పదం లేదు, వాటర్ షార్టేజ్ అనే పదం లేదు అని పెట్టారు. కానీ మాకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా 1000 మంది గ్రూప్స్లో అధికారులు, అక్కడికి సంబంధించిన స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లు వారు దాన్ని గ్రూప్స్లో పోస్ట్ చేశారు. ఆ లెటర్కి ఈ లెటర్కి తేడా ఉంది. మేము ఆ లెటర్ని పెట్టినాం. లెటర్ని పెట్టి
సీఎం గారు మీరే ఒక ముఖ్యమంత్రి ఒక తప్పుడు సర్క్యులర్ని రిలీజ్ చేసిర్రు, అది ఫేక్, ఇది ఒరిజినల్ది అని. అప్పుడు ఉల్టా ఏం చేసిర్రు, మా మీద కేసు పెట్టి నువ్వు ఫేక్ది పెట్టినావు అనేసి 10 రోజులు జైలు పంపించారు. ఇలా ప్రూవ్ చేసేది ఏది ఒరిజినలో ఏది ఫేకో ఈ ఫోరెన్సిక్ ల్యాబే. ఛార్జ్ షీట్ అయింది దాని మీద. సో ఇవాళ మరి దానికి సంబంధించిన విచారణ వాళ్ళు చేపడతారా, అందులో ఉందా, ఏ కేసు ఉన్నది, ఇట్లా ఎంతో మందికి సంబంధించిన కేసెస్ ఉన్నాయి. ఇలా ఓటుకు నోటు విషయం మీద అందరు ఏమనుకుంటున్నారు, కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆడియోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి వీడియోనో కాదు, ఇవే కాదు, ఆ జెరూసలేం మత్తయ్య ఇట్లా రకరకాల వాళ్ళు ఏమేం మాట్లాడినారో అవన్నీ కూడా ఉండొచ్చు కదా, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని, గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతుంటే విద్యాశాఖ మంత్రి కనీసం పట్టించుకోడు. కనీసము నెలకు 10 చొప్పున పాఠశాలల్లో మనం చూస్తున్నాం పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మరి విద్యాశాఖ మంత్రి దాని మీద స్పందించాడు. ఎవరు విద్యాశాఖ మంత్రి? రేవంత్ గారే. ఫెయిల్. ఇవాళ నేరాలు పెరుగుతున్నాయి, ఇలాంటి ఫోరెన్సిక్ ల్యాబ్లు ఇవన్నీ కూడా తగలబడిపోతుంటే, క్రైమ్ పెరుగుతుంటే, లా అండ్ ఆర్డర్ విఫలం అవుతుంటే హోంమంత్రిగా రేవంత్ గారు ఫెయిల్. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా పంపకాలు వాటాలు, ఉప ముఖ్యమంత్రినే ఒక ఛానల్ బాదుతూనే ఉన్నది. నువ్వు ఇందులో బొగ్గు కుంభకోణం నువ్వు చేసినావు అంటే ఉప ముఖ్యమంత్రి గారు మీడియా ముందు వచ్చి ఆ ఛానల్ రేవంత్ గారికి దగ్గరైన ఛానల్, న్యూ ఇయర్కి పోయి వాళ్ళ కాలు మొక్కుతారు, బొకేలు ఇస్తారు, అందుకే నన్ను అటాక్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి అనేసి ఉప ముఖ్యమంత్రి గారు అంటారు. ఆ బొగ్గుల దాని మీద కూడా కనీసం విచారణ ఉండదు. సో ముఖ్యమంత్రిగా నువ్వు కాంట్రాక్టులు కమిషన్లు చేస్తున్నాను, విద్యాశాఖ మంత్రిగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా కనీసం ఇలా హైదరాబాద్ నగరంలో దోమల నివారణ కూడా చేయలేకపోతున్నావు. నువ్వు ఇలా చెత్త ఎత్తలేకపోతున్నారు, దోమల నివారణ కూడా చేయలేకపోతున్నారు. ఈ 4 శాఖలు నీ దగ్గర పెట్టుకొని ఒక సీఎంగా నువ్వు ఈ శాఖలు పెట్టుకొని అబ్సల్యూట్గా ఫెయిల్ అయినావు. అంటే ఇంత కీలకమైన కేసులు ఫైళ్ళు ఉన్న దగ్గర సెక్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి కదా, అక్కడ మనుషులు ఎక్కువ మంది ఉండకపోవడం, ఇదంతా కూడా అంటే దీని వెనకాల కూడా ఏమన్నా ఉంది అనే అనుమానాలు ఏమన్నా ఉన్నాయా మీకు? 100% అండి. ఇప్పుడు ఆఫీస్ బాయ్ వర్కింగ్ అవర్స్, ఆ రోజు సాటర్డే కదా వర్కింగ్ అవర్స్, లేట్గా వచ్చిండు ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. అంటే దానికి 24 hours సెక్యూరిటీ లేదా? క్వశ్చన్ నెంబర్ 1. 24 hours సెక్యూరిటీ లేదా? సీసీటీవీ సర్వేలెన్స్ లేదా? అండ్ ఇంకోటి ఎండాకాలం రానే లేదు. ఎందుకంటే మీకు సర్వర్ రూమ్స్ అని అన్నప్పుడు సర్వర్ రూమ్స్ డెఫినెట్గా ఏసీస్ ఉంటాయి, ఎయిర్ కండిషన్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉన్న దగ్గర ఎయిర్ కండిషన్స్ ఉంటాయి. మరి ఎట్లా ఇదంతా జరిగింది? ఇదంతా జరిగినప్పుడు నిజంగా అనుమానాస్పదంగా ఉన్నది ఇవాళ. అండ్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఈ అనుమానాలు లేవనెత్తేటి అన్నీ కూడా వీకెండ్లోనే జరుగుతాయి. ఈ తగలబడేటి వీకెండ్లోనే అవుతున్నాయి. ఆ కూల్చేసుడు వీకెండే అవుతున్నది. వీకెండ్ ప్రభుత్వం ఇది మొత్తం కూడా. అరెస్టులు, విచారణలు, కేసీఆర్ గారి మీద విచారణ ఆదివారం, ఇళ్ల కూల్చివేతలు శని ఆదివారం, అల్లు అర్జున్ గారి అరెస్టు వీకెండే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీకెండ్ సెలవులే. ఇవాళ ఇది కూడా అదే ఎంచుకున్నారు. అంటే ప్రజలందరూ కూడా వీకెండ్ కదా, సాటర్డే సండే వచ్చింది కొంచెం రిలాక్స్ అయిదాం అనగానే ఈ ఏదో ఒకటి స్కెచ్ పెడతారు. సో ఇవాళ డెఫినెట్గా రేవంత్ గారికి 100% నేర చరిత్ర ఉన్నది. తుపాకులు ఉండే వారి దగ్గర ఆర్మ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కేసుల్లో ఉన్నారు, లేదా జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీలో వారి మీద కేసులు లేవా, ఆర్టీఐ కేసులు లేవా, బెదిరింపుల కేసులు లేవా, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవా, ఎన్నో కేసులు ఉన్నాయి వారి మీద. వారికి నేర చరిత్ర ఉన్నది కాబట్టి, వారి బ్రదర్స్కి కూడా నేర చరిత్ర ఉన్నది కాబట్టి, వారి సోపతున్నోళ్ళు కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళే. వారితో పాటు జైల్లో గతంలో ఉన్నవారు కూడా మర్డర్ కేసులలో వెళ్ళిన వారు కాబట్టి ముఖ్యమంత్రిగా వారికి మీరు ఇవాళ వెసులుబాటు కల్పించి వాళ్ళ శిక్షను తగ్గించి మీరు వాళ్ళని తీసుకొని వచ్చారు. అట్లాంటి మీ చుట్టూ ఆ సైన్యం ఉన్నది కాబట్టి ఇవాళ డెఫినెట్గా అనుమానాలు వస్తాయి. ఎవరి ఆధారాలు అందులో పోయినాయి, ఏ కేసుకు సంబంధించిన ఆధారాలు తగలబడిపోయినాయి, ఇవాళ చాలా ప్రశ్నలు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే ఓటుకు నోటు కేసు చాలా రోజుల నుంచి నడుస్తున్న కేసు కదా, ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఏమన్నా ఫైనల్ హియరింగ్కి ఏమన్నా వచ్చిందా? ఎందుకోసమని ఇప్పుడు ఇట్లాంటిది జరిగింది? దాంట్లో ఓటుకు నోటుకి ముఖ్యంగా మీరు చాలా స్ట్రెస్ చేస్తున్న పాయింట్స్లో ఓటుకు నోటుకు సంబంధించిన కేసు కీలకమైనటువంటి ఆధారాలు అందులో ఉన్నాయి కాబట్టే ఇదంతా జరిగింది అనేలాగా మీ కొంత స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి చెప్తుంది.
ఓటుకు నోటు కేసు చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా. ఇట్లాంటిది ఏదైనా జరగాల్సి వస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే జరుగుతుండే కదా, ఇప్పుడు ఎందుకు చేస్తాము అనేది కూడా అటువైపు నుంచి ఆన్సర్గా వినిపిస్తుంది కదా. మరి సరిత గారు ఒకటి గమనిస్తే స్ట్రైట్ థింగ్, ఇవాళ దాని స్టేటస్ చూసుకుంటే, ఆ ఓటుకు నోటు కేసు స్టేటస్ చూసుకుంటే ఛార్జ్ షీట్ అయింది, కానీ ఇవాళటి వరకు కూడా ఎవిడెన్స్ని అటాచ్ చేయలేదు. ఎవిడెన్స్ని ఎందుకు అటాచ్ చేయలేదు? బాంబేకి వెళ్ళిన తర్వాత, బాంబేకి ఈ శాంపిల్స్ వెళ్ళిన తర్వాత అక్కడ కేవలం 1 year మాత్రమే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చినాయి. తిరిగి వచ్చిన తర్వాత ఇవాళ మేము అడుగుతున్న ప్రశ్న ఏంటిది అని అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ డిఫెండ్ చేసుకుంటున్నారు. మేము చూస్తున్నాం అద్దంకి దయాకర్ గారు రకరకాల ఛానళ్లలో డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇది కాదు, ఇది ఒరిజినల్ కాదు, ఇది అది రకరకాల మాట్లాడుతున్నారు. సో పాయింట్ ఏంటిది అని అంటే, ఆ డిఫెన్స్ చేసుకోవడానికి ఒరిజినల్ దాన్ని ఇవాళ తగలబెట్టేసిర్రా అనేది ప్రశ్న. ఎందుకు ఇవాళటి వరకు దాన్ని ఎవిడెన్స్ని అటాచ్ చేయలేదు అనేది ఇవాళ ప్రశ్న. సో ఒకటి క్లియర్గా ఏంటిది అని అంటే, ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ అని అంటే మేము ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లోపలికైతే వెళ్ళలేం కదా. మమ్మల్ని లోపలికి వెళ్ళి ఎస్ఎల్బిసి టనల్ అయినప్పుడు మీకు చూడండి, ఇవాళటి వరకు ఎస్ఎల్బిసి టనల్లో పార్థివ దేహాలు దొరకలేదు. సిగాచి బ్లాస్ట్లో పార్థివ దేహాలు దొరకలేదు. అలాగే ఇది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా మరి ఆధారాలు దొరకవా? ఇంకా ఇలాగే వదిలేద్దామా? ఇదైతే ప్రభుత్వ సంస్థ కదా, ప్రభుత్వం కాపాడాల్సిన సంస్థ కదా, హోంమంత్రి గారు కాపాడాల్సిన సంస్థ కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరనే ఉన్నది కదా, మరి విఫలమైనట్టే కదా. అంత సింపుల్గా తెలియకుండానే ఫస్ట్ అసలు లోపలికే వెళ్ళలేదు. నిన్న ఫస్ట్ ప్రెస్ మీట్ శిల్పవల్లి గారి ప్రెస్ మీట్, లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఏమని చెప్పినారు, క్రియేట్ చేసేసారు అనుమానం, షార్ట్ సర్క్యూట్ అనేసి. సారీ, నిజంగా కూడా ఇలా పోలీస్ వ్యవస్థ ఏ విధానంగా అయితే కేసులు వేసి చిన్న చిన్న వాళ్ళని కూడా రీట్వీట్లు చేస్తే కేసులు వేసేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇలా అనుమానం రాదా పోలీస్ డిపార్ట్మెంట్ మీద? ఏ విధంగా అయితే ఒక జర్నలిస్ట్ని గొంతు పట్టుకొని రాక్కుంటూ వెళ్తారో, సుధీర్ అనే ఒక జర్నలిస్ట్ని సజ్జనార్ గారు ఏ విధంగా అయితే ప్రెస్ మీట్లో దొంతు రమేష్ అనే జర్నలిస్టు పరారైపోతున్నాడు, దేశం వదిలేసి పరారైపోతున్నాడు అని అంత ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇస్తారో, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఓవర్ యాక్షన్తో డెఫినెట్గా అనుమానాలు వస్తాయి. సో మేము అడుగుతున్న లెజిబుల్ డిమాండ్, మేము ఇవాళ ఇవన్నీ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా తెలవాలంటే రాష్ట్రం కూడా కాదు, కేంద్రం ఒక సిట్టింగ్ జడ్జ్, సుప్రీంకోర్టు న్యాయవాది స్థాయిలో విచారణను ఏర్పాటు చేసి దీని మీద మొత్తం కూడా దర్యాప్తు చేపట్టాలి. అప్పుడే తెలుస్తాయి. అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మీరు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు, ఇంకొక ప్రతిపక్షం బీజేపీ ఉంది. కానీ మీకు ఉన్నటువంటి అనుమానాలు బీజేపీ వాళ్ళకి ఏం లేనట్టున్నాయి కదా, వాళ్ళేం పెద్దగా డిమాండ్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. మరి ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. మేమైతే గమనిస్తున్నాం, వాళ్ళు మాట్లాడే దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి ఒక పదం చెప్పారు, RR ట్యాక్స్ నడుస్తుంది అని. అంటే రాహుల్ గాంధీ రేవంత్ ట్యాక్స్ నడుస్తుంది అని. మరి అట్లాంటప్పుడు దాని మీద విచారణ జరగాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? విచారణ చేపట్టండి. మేము ఇన్ని కూడా ఆధారాలు ఇచ్చినాం. మేము ఈడీకి కంప్లైంట్ చేసినామండి. ఇక్కడికి వెళ్ళి కేటీఆర్ గారు వెళ్ళిండ్రు, కేంద్రంలో ఉన్న ఖట్టర్ గారికి శోధా కన్స్ట్రక్షన్స్ గురించి ఇచ్చారు. అప్పుడు ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు ఫోటో ఎక్కడ, వాళ్ళ లొల్లెంత ఏంది, ఖట్టర్ గారు కలిసిన ఫోటో ఎక్కడ, అది అడిగారు. మరి చెప్పండి, బీజేపీ వాళ్ళు మేము కలిసింది పెట్టండి మీరు విచారణ. మా మీద టార్గెట్ చేసిర్రు. ఎలా ట్రయాంగులర్ ఫైట్ నడుస్తున్నది కదా, నడుస్తున్నప్పుడు మరి మీరు ఎందుకు కాంగ్రెస్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇన్ని హెచ్ఐఎల్టీపీ కానివ్వండి, హెచ్ఐఎల్టీపీ పాలసీ కానివ్వండి, అన్ని కేవలం ప్రకటనలకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు? ఎందుకు విచారణలు జరుగుతలేవు? ఇవన్నీ కూడా డెఫినెట్గా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, మీరు బీజేపీ కలిసి ఉంది, అందుకోసమనే మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో కాళేశ్వరంకి సంబంధించి ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతారు, నిన్నగాక మొన్న కూడా మాట్లాడేది, మీరు బీజేపీ కలిసి ఉన్నారు, అందుకోసమని కేసులు ముందుకు పోతలేవు అని కాంగ్రెస్ చెప్తుంది. మీరేమో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉంది, అందుకోసం వేటి మీద విచారణ జరుగుతలేదు అని మీరు అంటున్నారు. మీకున్న అనుమానాలు ఏంది అసలు? వాళ్ళు ఇవాళ మేము బీజేపీతోనే ఉండుంటే కేసీఆర్ గారిని సిబిఐ దాకా వచ్చే పరిస్థితి ఉంటుండేనా? ఎన్డీఎస్ఏ ఏది ఎస్ఎల్బిసి టనల్ విషయం మీద ఎప్పుడు రాలేదు ఎన్డీఎస్ఏ, కానీ కాళేశ్వరం ఉరుకొచ్చి బద్నాం చేసింది. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే, ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఫస్ట్ ప్రాంతీయ పార్టీలను జరిపేద్దాం, తర్వాత మనం చూసుకుందాం నువ్వా నేనా అనేది. ఇలా అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతున్నది. ఇలా బీహార్లో ఏమైపోయింది, జేడీయూ ఒకప్పుడు స్ట్రాంగ్ ఉండే, జేడీయూ డిక్లైన్ అవుతున్నది, భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, పాపం ఆర్జేడీ కూడా నిండా మునిగింది. మీకు మహారాష్ట్రలో ఏం జరిగింది, ఒకప్పుడు శివసేనలు ఇవన్నీ ఉంటేనే వాళ్ళు కింగ్ మేకర్స్ ఉండే, ఇలా వాళ్ళన్నీ చిన్న పార్టీలుగా అయిపోయిన పరిస్థితి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది.
ఇలా కాంగ్రెస్ వల్ల భారతీయ జనతా పార్టీ రావాలనే ఒక ప్రయత్నం చేస్తున్నది. కానీ వీళ్ళిద్దరినీ కూడా బయట ప్రజల్లో కేంద్ర బడ్జెట్ మీద రేవంత్ గారు ఏమైనా మాట్లాడుతున్నారా అండి? కేంద్ర బడ్జెట్లో 0 వస్తే హామీలు కూడా రాకపోతే నువ్వు కేసీఆర్ గారిని రానబడితివి. కేంద్ర బడ్జెట్ మీద రావాల్సిన కోపం నీకు కేసీఆర్ గారిని అరైతురే అంటున్నావు నువ్వు. దీంతోనే అర్థమవుతున్నదిగా ప్రజలకు. ఫైనల్గా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ విషయంలో మీరు కేంద్రం ఏమైనా డిమాండ్ చేస్తారా, లేకపోతే రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తారా, ఏం చెప్పదలుచుకున్నారు? శ్రద్ధ గారు, మాకు లాలో ఫోరెన్సిక్ సైన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, క్రిమినల్. ఇందులో చాలా కీలకమైన కంప్యూటర్ ల్యాబొరేటరీ. ఎందుకంటే హార్డ్ డిస్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తగలబడిపోయినాయి. సో పేపర్స్, కాగితాలు ఏముండవు, ఇవన్నీ కూడా ఈ మెటీరియల్స్ ఉన్నాయి. సో ఆ మెటీరియల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు డ్యామేజ్ అయిన మోతాదులో ఏ కేస్ నంబర్ అక్కడ ఉన్నది, దేనికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నది, ఎవరెవరికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మిత్రులే ఎవరి అని ఉన్నాయా, రేవంత్ రెడ్డి గారియే ఉన్నాయా, ఏం తగలబడ్డాయి, ఇదంతా A to Z విచారణ జరగాలి. మనం 1 or 2 కేసెస్ని మాట్లాడి వారు అదొచ్చి డిఫెండ్ చేసుకొని కానే కాదు. ఇది చాలా బిగ్గెస్ట్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎందుకంటే ప్రొటెక్షనే లేదు. ఒక నేరం జరిగినప్పుడు ఎందుకు మన కోర్టులు ఎందుకుంటాయి? న్యాయం జరగాలని. ఇలా న్యాయానికి సంబంధించింది ఆధారం, ఆ ఆధార భద్రత లేదు, ఆధారానికి భద్రతనే లేదు అని అన్నప్పుడు ఇది చిన్న విషయమా? అండ్ మీరు గమనించండి, ఇది జరిగి 48 గంటలు అయితే ముఖ్యమంత్రి స్పందించలేదు. నిన్న కేసీఆర్ గారిని తిడతారు, మొన్న కేసీఆర్ గారిని తిడతారు, కానీ ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా, రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్గా నువ్వు రివ్యూ చేసినవా, విజిట్ చేసినవా? ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళినరా? ఎవరన్నా వెళ్ళినరా? మంత్రులు వెళ్ళలేదు. 100% కుట్ర. రాష్ట్ర ప్రభుత్వ విచారణ మీద నమ్మకం లేదు. కేంద్రం సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా ఒక విచారణ జరపాలి. దీని మీద ఎన్ని విచారణలు చేసినా తప్పలేదు. ఒక హౌస్ కమిటీ వేస్తారా, ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు, ఉండి అందరికి ఫేర్ ఛాన్స్ అసలు ఏంటిది అనేది, ఇటు దిక్కు నుంచి హరీష్ రావు గారిని పెడతారా, ఇంకెవరైనా పెడతారా, కేటీఆర్ గారిని పెడతారా, ఒక్కొక్కరు కలిసి విచారణలో ఫేర్ ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ఇవాళ రాష్ట్రానికి అర్థమవుతుంది ఏది నిజం. నీ నిజం ఉంటే బీ ట్రాన్స్పరెంట్. నీది నిజం లేదు కాబట్టి నువ్వు ఇట్లా డిఫెండ్ చేసుకుంటున్నావు కాబట్టి, నీది నిజం ఉంటే ట్రాన్స్పరెన్సీ చూపెట్టు. ఏం కేసెస్కి సంబంధించిన ఎవిడెన్స్లు తగలబడిపోయినాయి, ఏ మోతాదులో తగలబడిపోయినాయో స్టార్టింగ్ నుంచి, మధ్యలో తెచ్చి వాళ్ళని కాదు, స్టార్టింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. బికాస్ లెట్ మీ టెల్ యూ, ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్. ఇక్కడ ఇదంతా పాలిటిక్స్. ఎందుకంటే అందులో పొలిటీషియన్స్ కి సంబంధించినవి ఉన్నాయి, నేరాలు రాష్ట్రానికి సంబంధించినవి ఉన్నాయి. సో ఇవాళ పోలీసులు మేము పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వము అని అన్నప్పుడు మీరు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడనూ మధ్యలో కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత అప్పుడు ప్రతిపక్షమో ఇంకెవరైనా లేకుంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు అప్పుడు ఎంటర్ అయితే కాదు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచే ఇన్వాల్వ్ చేసి ఎండ్ వరకు ఏం జరుగుతుంది అనేది ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది.